హాయ్ అండి, నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధరణి హాబీస్. ఈరోజు వీడియోలో జున్నుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నానండి. గట్టి జున్ను అండి. ఫస్ట్ డే జున్ను పాలకి గట్టి జున్ను అవుతుంది కాబట్టి జున్ను పాలు గ్లాస్కి మామూలు పాలు గ్లాస్ పోసానండి. మొత్తం ఒక 1/2 లీటర్ మీద ఉన్నాయి. బెల్లం వచ్చేసి 200 గ్రామ్స్ వరకు బెల్లం వేసానండి. దీనిలో యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసానండి. మిరియాలు 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. వీటిని మెత్తగా దంచేసి పొడి ఉంటుంది కదండి, దాన్ని కూడా ఆ జున్ను పాలలో మొత్తంలో ఆ మిశ్రమంలో కలిపాను. దీని అంతా కూడా బెల్లము ఇవన్నీ కూడా బాగా కరగాలండి. కరిగిన తర్వాత ఇది ఇలా కలుపుకుంటున్నాను చూడండి. బాగా కరిగిన తర్వాత మళ్ళీ జున్ను పాలు అంతటిని కూడా వడకట్టుకుంటానండి. వడకట్టుకుంటే ఏమైందంటే ఏమన్నా తరకలు ఉన్నా ఏమన్నా ఈ మిరియాలు అవి కొంతమంది ఇష్టపడరండి. ఆ పొడి కొన్ని ఎక్కడన్నా కొంచెం బద్దలాగా ఉన్నా ఇవి ఇష్టపడరు కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటానండి. ఇక్కడ కుక్కర్లో వాటర్ పోసుకుని దానిలో ఒక జున్ను పాల గిన్నె దాంట్లో పెట్టేసుకున్నానండి. పాలు పోసేసి మూత పెట్టేసి 4 or 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి కట్టేయండి. తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది మనకి జున్ను చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ వేలో జున్నును ఎలా తయారు చేయాలో చూపించాను కదండి. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధరణి హాబీస్.